చిల్లీ పౌడర్ లేకుండా పెప్పర్‌తో మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను చూపిస్తాననమాట. ఫస్ట్ ఇలా రైస్ అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ ఫస్ట్ క్యారెట్స్ కట్ చేసుకున్నా, తర్వాత క్యాబేజ్, తర్వాత క్యాప్సికమ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. దీంతో పాటు కొత్తిమీర, పుదీనా, చిల్లీ ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఉన్నాయి. నేను ఒక 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. 6 ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి. అంటే పగలగొట్టి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కుక్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదా! అవి ఆరబెట్టుకోవాలనమాట. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఫస్ట్ మనం బీట్ చేసుకున్న ఎగ్స్‌నైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్స్, క్యాప్సికమ్, చిల్లీ ఇవన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత కొరియండర్ పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి తర్వాత సోయా సాస్ కూడా వేసాను. సోయా సాస్ వేసిన తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా కుక్ అవుతుంది అనుకున్న టైంలో హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి మనము. బాగా టోస్ట్ అవుతుంది. రైస్ వేసుకొని ఇలా టోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మొత్తం ఫ్రైడ్ రైస్ మొత్తం హై ఫ్లేమ్ పెట్టుకొనే చేసుకోవాలనమాట. ఇలా కుక్ అయిపోయినంక తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే నేను గార్నిష్ ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా బావుంటది. ప్లీజ్ డూ ఫాలో.